కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మరొక మారు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. సంఖ్యాకాండము 3 భాగాలు. సంఖ్యాకాండము 3 భాగాలు. సంఖ్యాకాండంలో మొత్తము 36 అధ్యాయాలు ఉన్నాయి. సంఖ్యాకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 36 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 36 అధ్యాయాలు 3 భాగాలుగా మనము విభజించి చదువుకుంటే అర్థమవుతుంది తేటగా. 3 భాగాలు ఏంటంటే, ఒకటో అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. సంఖ్యాకాండము 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఒక భాగము. దాంట్లో ఏం చెప్పబడింది అంటే, ఇశ్రాయేలీయుల ప్రయాణపు సిద్ధపాటు. ఇశ్రాయేలీయుల ప్రయాణపు సిద్ధపాటు. ఇశ్రాయేలీయుల ప్రయాణపు సిద్ధపాటు. వారు ఐగుప్తు దేశంలో ప్రయాణం చేసింది మొదటి నెల 15వ తారీఖు. ఐగుప్తులో మొదటిసారిగా వారు పస్కా భోజనం తర్వాత ప్రయాణం ప్రారంభించారు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. 33వ అధ్యాయము ప్రత్యేకించి మొదటి వచనం నుండి చదువుతాం. మొదటి వచనం నుండి ఇలా వ్రాయబడింది. సంఖ్యాకాండము 33వ అధ్యాయము మొదటి వచనం నుండి. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణాలు ఇవి. అదిగో ఆ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి నెల ఫస్ట్ మంత్ 15th డే. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచూ ఉండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయటకు వచ్చిరి. చాలు. మొదటి నెల 15వ తారీఖున వారి ప్రయాణము ఐగుప్తు దేశంలో ప్రారంభించబడి 2 నెలల పాటు 2 months 2 నెలల పాటు ప్రయాణం చేసి వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతానికి మరొక పేరు హోరేబు. సీనాయి పర్వతం పేరు హోరేబు. ఎన్ని రోజుల ప్రయాణం ఇది? 2 నెలల ప్రయాణం. 2 నెలల ప్రయాణం అది. సంఖ్యాకాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట రాయబడింది. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో వారు ఐగుప్తు దేశం నుండి అదనమాట బయలు వెళ్ళిన 2వ సంవత్సరం. అది 2వ నెల మొదటి తేదీన
క్షమించండి, లేవియాకాండం 1:1. సీనాయి అరణ్యం దగ్గరికి వచ్చారు వాళ్ళు. లేవియాకాండం 1:1 చూడండి ఒకసారి. కాదు, వాళ్ళు 2 నెలలు ప్రయాణం చేసి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు 2 సంవత్సరాల పాటు విడిది ఏర్పాటు చేసుకున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి అదనమాట, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందు అదనమాట. మొదటి నెల 15వ తారీఖు ప్రారంభించారు వాళ్ళు. 3వ నెల మొదటి తారీఖుకి సీనాయి అరణ్యం దగ్గరకు వచ్చారు. అంటే మధ్యలో 2 నెలలు గ్యాప్ ఉందన్నమాట ఇది. కాబట్టి వారు ప్రయాణము ప్రారంభించింది మొదలు సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి 2 నెలల ప్రయాణం. అది 2 నెలల ప్రయాణం. ఈ 2 నెలల ప్రయాణంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఐగుప్తు సైన్యాన్ని అంతా ఎర్ర సముద్రంలో కూల్చేయడం, ఇదంతా కార్యక్రమాలు జరిగాయి 2 నెలల్లో. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు 3వ నెల మొదటి దినమున. సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాలు అక్కడే సీనాయి పర్వతం దగ్గరే విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి కాదు, అది విడిది. కొద్ది కాలము విశ్రాంతి అన్నమాట. అది 2 సంవత్సరాలు ఎక్కడ? సీనాయి పర్వతం దగ్గర. ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుడు వారికి ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 ఆజ్ఞలు, పలకలు, 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. నిర్గమకాండము మొత్తము ఇదిగో ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన చరిత్ర అది. ఆ తర్వాత లేవియాకాండం చదువుతాం. లేవీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన మందిరంలో ఎలా సేవ చేయాలో ఆజ్ఞలన్నీ లేవీయులకు తెలియజేశాడు. లేవియాకాండం సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన ఇశ్రాయేలీలతో దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన చేశాడు. ఇది ఎంతకాలము సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు నివాసం ఉన్నది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలం పాటు సీనాయి పర్వతం దగ్గర నివాసం ఉన్నారు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది ఆ కాలంలోనే. దేవుడు తన కొరకు ఇశ్రాయేలీల మధ్యలో ఒక గుడారం వేయమని కోరుకున్నది కూడా ఈ కాలంలోనే. లేవీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, లేవియాకాండం మనం చదువుతామే, ఆ కాండం మొత్తము ఆ ఆజ్ఞలన్నీ ఇదిగో ఈ 2 సంవత్సరాల కాలంలో మోషే ద్వారా దేవుడు లేవీయులకు ఆజ్ఞలు ఇచ్చాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత సీనాయి నుండి ఇదంతా సంఖ్యాకాండం 1వ అధ్యాయం 10వ వచనం ముందటి కాలం అన్నమాట. ఇది సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాలు అయిపోయి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు సంఖ్యాకాండం 1వ అధ్యాయం చదువుతాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన అదిగో 2వ సంవత్సరం 2వ నెల మొదటి దినమున సీనాయి అరణ్యమందు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇక చాలు, ఇక్కడ విశ్రాంతి తీసుకున్నది, విడిది చేసినది చాలు, మీరు లేయండి, పైకి లేయండి, ప్రయాణం కట్టండి కనాను దేశానికి అన్నాడు. వారి ప్రయాణపు సిద్ధపాటు అన్నమాట.
సంఖ్యాకాండం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీల ప్రయాణపు సిద్ధపాటు. సీనాయి పర్వతం దగ్గర విడిది అయిపోయిన తర్వాత దేవుడే వారిని ఏమంటున్నాడంటే మోషే ద్వారా లేండి పదండి, మీరు కనాన్ దేశానికి పదండి అన్నాడు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులను ప్రయాణానికి సిద్ధపాటు చేశాడు. ఈ 10 అధ్యాయాలు ప్రయాణపు సిద్ధపాటు. వారు నేరుగా సీనాయి పర్వతం నుండి కాదేశు బర్నేయ అనే ఒక ప్రాంతం దగ్గరకు వచ్చారు. రెండవ భాగం, సంఖ్యాకాండం 2వ భాగం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు 2వ భాగం ఇది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు. ఈ 11 అధ్యాయాల్లో, ఈ 13 అధ్యాయాల్లో ఏం చెప్తున్నాడు దేవుడు ఇశ్రాయేలీలకి? ఈ 11 నుంచి 25 అధ్యాయాలలో ఇశ్రాయేలీలు పాపం చేయడము, దేవుడు వారిని శిక్షించడం, శిక్ష విధించడం. ఎన్ని సంవత్సరాలు ఇది? 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు వాళ్ళు పాపం చేస్తున్నారు, దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. మొదటి భాగంలో మనం ఏం చూసామంటే ఇశ్రాయేలీల ప్రయాణం సిద్ధపాటు. రెండవ భాగంలో ఇశ్రాయేలీలు ఈ ప్రయాణము 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలలో పాపం చేసిన వారిని శిక్షించి కనాను మీద ప్రేమ లేని వారిని, కనాను దేశానికి వెళ్ళాలనే అపేక్ష లేని వారిని అరణ్యంలో రాల్చేశాడు. ఈ అరణ్య ప్రయాణం 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు ప్రత్యేకించి సీనాయి దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యం, దాన్నే ఏమన్నాడంటే కాదేశు బర్నేయ అన్నాడు. కాదేశు బర్నేయ ప్రాంతం పేరు అది. సీను అరణ్యం అన్నా కాదేశు బర్నేయ అన్నా ఒకటే. ఈ కాదేశు బర్నేయ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఏమని? మోషే 12 గోత్రాలలో నుండి ఒక్కొక్కరిని, 12 గోత్రాలకి 12 మందిని ఏర్పాటు చేసి వారిని కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించాడు అన్నమాట. కనాను దేశాన్ని వేగు చూసి రండి. ఆ దేశము పంటలు ఎలాగున్నాయో, ఆ దేశము ప్రజలు ఎలాగున్నారో, ఆ దేశము వాతావరణం ఎలాగుందో, అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా, ఆ దేశపు మనుషులు దేవుని యందు భయం ఉందా భయం లేదా, ఇవన్నీ కనుక్కొని రమ్మని 12 మందిని పంపించాడు కాదేశు బర్నేయ దగ్గర. ఈ 12 మంది కనాను దేశానికి వెళ్ళి వేగు చూసి తిరిగి సమాచారం తీసుకొచ్చారు. అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 13, 14 అధ్యాయాల్లో మోషే కాదేశు బర్నేయ నుండి 12 మంది మనుషుల్ని పంపించాడు. ఆ 12 మంది మనుషులు వెళ్ళి కనాన్ దేశాన్ని వేగు చూచి వారు 2 గ్రూపులుగా తిరిగి వచ్చారు. 10 మంది ఒక గ్రూపు, ఇద్దరు ఒక గ్రూప్. వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు 2 గ్రూపులు అయ్యారు. ఈ 10 మంది ఏకమయ్యి ఏమంటున్నారంటే మనము కనాన్ దేశానికి వెళ్ళొద్దు, మనం అక్కడ వారితో యుద్ధం చేయలేం, మనం బలహీనులం, వాళ్ళు బలవంతులు, వాళ్ళు ఉన్నత దేహులు, మనం పిరికి బందలం అని ఈ 10 మంది ఏకమయ్యి అవిశ్వాసపు మాటలు చెప్పారు. సమాజం అంతా ఆ మాటలు విని ఏడుస్తున్నారు. అయ్యో, ఐగుప్తులో సమాధులు లేవని మోషే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా, మేము మా పిల్లలు కొల్లబోతాము,
అని మాట్లాడినప్పుడు దేవుడు ఇదిగో ఈ 10 మంది చెడ్డ సమాచారాన్ని తెచ్చిన వాళ్ళని వీళ్ళతో ఏకీభవించిన 6,03,548 మందిని అరణ్యంలో రాజు చేశాడు. ఇదిగో ఈ 38 సంవత్సరాలు విశ్వాసంతో దేవుని మీద అనుకున్న వాళ్ళు ఇద్దరు. ఎవరాళ్ళు? కాలేబు, యెహోషువ. అదనమాట. కాబట్టి ఈ 38 సంవత్సరాలు ఇశ్రాయేలు పాపం చేశారు. ఆ పాపానికి దేవుడు శిక్ష విధించుకుంటూ అదిగో అరణ్యంలో దేవుని మీద తిరుగుబాటు చేసిన జనాంగం అందరినీ సంహరించుకుంటూ వచ్చాడు అనమాట. అందరినీ సంహరించాడు. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనము పోయిన బైబిల్ తరగతిలో సంఖ్యాకాండం నేర్చుకుంటున్నప్పుడు 11వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా సనిగితే దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యలోకి శాపకరమైన సర్పాలని పంపించాడు. తాపకరమైన సర్పాలు పంపించి దేవుడి మీద సనుక్కున్న వారిని అందరినీ పాము కాడి చేత కాటేయించి చంపాడు. దేవుడే చంపించాడు. దేవుడే సర్పాలని వారి మధ్యలోకి వదిలాడు. ఎందుకు? దేవుడి మీద సనుక్కున్నారు, విశ్వాసం లేని వాళ్ళు. అయితే దేవుడు ఆ రోజున ఏం చేశాడంటే ఒక ఇత్తడి సర్పం, ఒక బొమ్మ విగ్రహం, ఆ విగ్రహం చేసి ఆ విగ్రహానికి అందరికీ కనిపించేటట్టు స్తంభం మీద పెట్టమన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలంతా ఏడ్చుకుంటూ మోషే దగ్గరికి వచ్చి, అయా మేము పాపం చేసామండి, దేవుడికి విరోధంగా తప్పు చేసే మమ్మల్ని క్షమించండి అని ప్రాధేయపడితే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో పాము కాటికి పరిష్కారంగా ఒక ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేసి ఆ ఇత్తడి సర్పమును విశ్వాసంతో చూడాలి. ఊక చూసేది కాదు. ఎలా చూడాలి? దాన్ని విశ్వాసంతో చూడాలి. ఏమని విశ్వాసము? ఇదిగో ఆ పాము మమ్మల్ని కరిచినా కూడా మాకేం ప్రమాదం లేదు. దేవుడు ఆ పాము కాటు నుండి విడిపింపబడడానికి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలని చెప్పాడు. కాబట్టి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే అప్పుడు మేము బ్రతుకుతాము అనే విశ్వాసంతో ఇత్తడి సర్పాన్ని చూస్తే వాళ్ళు రక్షింపబడేటట్లు ఏర్పాటు చేశాడు అనమాట. ఆ ఇత్తడి సర్పము నేడు క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యమై ఉంది అని చెప్పాను నేను మీకు. ఆ రోజున ఇత్తడి సర్పము, ఈ రోజున యేసు ప్రభు యొక్క శిలువ మరణం. ఒకడు రక్షింపబడాలంటే, పాపం నుండి విడిపింపబడాలంటే శిలువ మరణాన్ని చూడాలి. శిలువ మరణం నందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. 2వ భాగంలో ఉన్నాం మనం. సంఖ్యాకాండం 2వ భాగంలో ఉన్నాం. 2వ భాగంలో ప్రత్యేకించి 21వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువు ఈ విషయాన్ని తెలియజేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. కాబట్టి క్రీస్తు శిలువ మీద చనిపోతే ఆయన రక్తమునందు విశ్వాసము ద్వారా మనుషులు నిత్య జీవం పొందుతారు. ఆ రోజున ఇత్తడి సర్పాన్ని చూస్తే పాము విషము పనిచేయదు. పాము విష ప్రభావం ఉండదు మనిషి మీద, విరిగిపోతుంది. మనుషుడు రక్షింపబడతాడు ఇత్తడి సర్పాన్ని చూస్తే ఆ రోజున.
ఈ రోజున ఒకడు రక్షింపబడాలంటే ఏం చేయాలా? క్రీస్తు శిలువ మరణాన్ని చూడాలి. శిలువ మరణంలో దేవుని ప్రేమను గుర్తించాలి. శిలువ మరణంలో యేసు ప్రభు రక్తానికి ఉన్న శక్తి గుర్తించాలి. శిలువ మరణంలో దేవుని యొక్క శక్తిని గుర్తించాలి. శిలువ మరణంలో అపవాది యొక్క నశింపు గుర్తించాలి. ఈ విషయాలన్నీ చెప్పాను నీకు, మరొకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కాబట్టి ఈ రోజున మనుషులు యేసు ప్రభువుని నమ్మాను అని చెప్పుకునే వాళ్ళు ఏమి నమ్మారో నాకు తెలియదు. యేసు శిలువ మరణం నందు విశ్వాసం ఉంచిన వాడు మొదటిగా ఆ శిలువ మరణంలో దేవుని ప్రేమ గుర్తించాలా? దేవుని ప్రేమ గుర్తించాలా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. శిలువ మరణంలో దేవుని ప్రేమ గుర్తించాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి అదనమాట మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని లోకంలోనికి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉంది. నా పాపముల కొరకు దేవుడు నన్ను శిక్షింపకోకుండా నాకు బదులుగా యేసుక్రీస్తు వారిని పరలోకం నుండి శరీరధారిగా భూమి మీదకి పంపించి నా శిక్ష యావత్తు ఆయన మీద వేశాడు. పాపమునకు శిక్ష ఆయన శరీరం మీద పడింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు ఏ శిక్షా విధి లేదు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్ర సంబంధమైన అది ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయానో దాన్ని దేవుడు చేశాడు. శరీరం అనుసరించి నడుచుకొనక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని అదనమాట పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపించడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడింది. అదనమాట. దయచేసి గుర్తుపెట్టుకో, లోకంలో మనుషులు యేసు ప్రభువుని నమ్మామని ఏమన్నా ఆలోచన చేస్తారో మనకు అనవసరం. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే కల్వరి శిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. దేవుని ప్రేమ పాపినైన నన్ను శిక్షింపకోకుండా నాకు బదులుగా యేసు ప్రభువు వారిని శిక్షను విధింపజేశాడు. పాపానికి శిక్ష నేను అనుభవించాలా, మనం అనుభవించాలా? కానీ దేవుడు మన శిక్ష యావత్తు యేసు ప్రభు శరీరం మీద మోపాడు. ఆయన నల్లగొట్టాడు. పాపానికి శిక్ష విధించాడు ఆయన శరీరం మీద. ఇందులో దేవుని ప్రేమ ఉంది. నాకు బదులుగా యేసు ప్రభువుని కల్వరి శిలువలో నల్లగొట్టాడు. ఆయన నిర్దోషమైన రక్తం చేత నన్ను విమోచించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రత్యేకించి 18వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో సమస్తము దేవుని వలనైనవి. ఏంటి సమస్తము? యేసు ప్రభుని శరీరధారిగా పంపించడము, నాకు బదులుగా ఆయన శిలువ మీద నలగొట్టడము, నా పాపానికి శిక్ష ఆయన శరీరం మీద మోపడము, ఆ శరీరమునందు నా పాపములకు శిక్ష విధింపబడిందని అపోస్తలుల ద్వారా నాకు సువార్త ప్రకటింపబడము.
సమస్తము అదనమాట. ఏంటి సమస్తం అంటే ఇవన్నీ సమస్తము దేవుని వలనైనది. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అంటే అపోస్తలులకి అనుగ్రహించను. అదేంటంటే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకోకుండా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని సమాధాన వాక్యాన్ని మాకు అనుగ్రహించును. కావున దేవుడు మా ద్వారా అపోస్తలుల ద్వారా వేడుకొనున్నట్లు క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడండి. పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంటున్నాం. ఎందుకనగా అదనమాట. ఆ రోజున ఇతడి సర్పమునందు విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఇతడి సర్పాన్ని నిదానంగా చూస్తే బతుకుతారు వాళ్ళు. ఆ రోజున ఈ రోజున దేవుని ప్రేమ యందు విశ్వాసం ఉంచి క్రీస్తు శిలువ మరణాన్ని నిదానంగా చూడాలా, అర్థం చేసుకోవాలా. దేవుని ప్రేమ నా కొరకు యేసు శిలువ మరణంలో ప్రత్యక్షపరిచాడు. కాబట్టి నేను ఇక మీదట పాపం చెయ్యను, నీతిగా బ్రతుకుతాను అని ఎవరైతే యేసు ప్రభు శిలువ రక్తమునందు శిలువ మరణం నందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ప్రేమ పొందుకుంటారు. నువ్వేం విశ్వసించావు బాప్తిజం పొందేటప్పుడు? దేవుని ప్రేమ అర్థం చేసుకునే విశ్వాసం ఉంచావా? అలా కాకపోతే నీకు దేవుడు అర్థం కాలేదు. ఆయన క్రీస్తునందు ఏర్పాటు చేసిన నిత్య జీవపు ఏర్పాటు నీకు అర్థం కాల. అర్థమైన వాడు ఇక మీదట పాపం చేయకుండా బతుకుతాడు. పాపినైన నన్ను కరుణించి దేవుడు నా పాపములకు శిక్ష నా మీద అయిపోకుండా తన కుమారుని మీద వేశాడు. కాబట్టి నేను రక్షింపబడ్డాను. తప్పిపోయిన నన్ను దేవుడు తన కుమారుని ద్వారా తన సన్నిధి చేర్చుకున్నాడు. ఇక మీదట పాపం చేయ చదువుతాం ఇలాగంటున్నాడు. దేవుని ప్రేమ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. దయచేసి గుర్తుపెట్టుకో. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము అదిగో కల్వరి శిలువలో 1 దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది, 2 దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప పొందే అవకాశం చాలా మంది దేవుని కృప ఉంటే చాలు, ఏమైనా ఏమి ఇబ్బంది లేదు అనుకుంటాం. మంచిదే, దేవుని కృప ఉండాలి. అయితే దేవుని కృప ఎలా దొరుకుతుంది నీకు? దేవుని కృప నీకు దొరికే మార్గం ఏంటి? దేవుని కృప దొరికే మార్గము క్రీస్తు శిలువ మరణం. చదువుతా. దేవుని కృప ప్రత్యక్షమై ఏం చెప్తుంది? 1 మనము భక్తిహీనతను విడిచిపెట్టమని చెబుతుంది. ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి అన్నాడు. శుభప్రదమైన నిరీక్షణ. యేసు ప్రభు 2వసారి ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షమైతే నేను కూడా ఆయనతో పాటు పరలోకం వెళ్తాను. నిరీక్షణ అన్నమాట. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకంలో 1 స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని మనకు బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? ఎవరు బోధిస్తుంది? కృప బోధిస్తుంది. ఆ రోజున ఇతని సర్పం ఎత్తినప్పుడు ఆ రోజున వారి పరిస్థితి ఎలాగో ఈ రోజున క్రీస్తు శిలువ మరణంలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది, దేవుని కృప ప్రత్యక్షమైంది. నాయన భక్తిహీనత విడిచిపెట్టు, చెడుతనాన్ని విడిచిపెట్టు, భక్తి కలిగి ఉండు.
ఇహలోక దురాశలను విడిచిపెట్టు. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షం అవుతాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ, బుద్ధికి స్వస్థత, ఆరోగ్యకరమైన బుద్ధి. చెడుతనాన్ని ఆలోచన చేసేది ఒకప్పుడు, ఇప్పుడు చెడుతనాన్ని ఆలోచన చేయదు. పాపాన్ని ఆలోచన చేసేది బుద్ధి, ఇప్పుడు పాపం ఆలోచన చేయదు. అదనమాట. చెడుతనాన్ని విసర్జించి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచూ ఉండవాలని మనకు బోధించుచూ ఉన్నది. కాబట్టి కలవరి శిలువ యందు విశ్వాసముంచిన వాడు దేవుని ప్రేమను గుర్తిస్తాడు. ఒకటి. రెండు, దేవుని కృప, ఆ బోధకు లోబడతాడు. ఎప్పుడైతే దేవుని కృప నీకు బోధించిందో, ఆ బోధకు నీ హృదయానుసారంగా లోబడ్డావో, అప్పుడు నీవు రక్షింపబడతావు. కానీ ఈ రోజున మనుషులు యేసు ప్రభు నమ్మానంటే ఏమి నమ్మారో తెలియదు. ఆయన నా కోసం చనిపోయాడు అంతే, అది మాత్రమేనా? ఆయన నీ కోసం చనిపోయాడు, కరెక్టే. అయితే దాంట్లో దేవుడు ఏమి ఎదురు చూశాడు నీ దగ్గర నుంచి? ఆయన ప్రేమను గుర్తించాలని ఎదురు చూశాడు, ఆయన కృపను గుర్తించాలని ఎదురు చూశాడు, ఆ కృప యొక్క బోధకు లోబడాలని ఎదురు చూశాడు. ఆ తర్వాత చెప్పాడు ఏమన్నాడంటే, యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో మూడవది దేవుని ఉగ్రత నుండి రక్షణ. దేవుని ఉగ్రత నుండి రక్షణ. పాపం చేసిన వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. పాపం చేసిన వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. సంఖ్యాకాండంలో మనం చూసాం, పాపం చేసిన వారి మీద దేవుని కోపము రగులు కొనింది. 6,03,548 మంది అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి పాపం చేసిన వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. మనమంతా పాపం చేసిన వాళ్ళమే, మన మీద దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి విడిపించిన వాడు ప్రభు అయిన యేసు. ఎక్కడ విడిపించాడు మనల్ని? శిలువ మరణంలో. రోమీయులకు రాసిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాం. దేవుని ఉగ్రత నుండి విడుదల. వారితో కలిసి, ఎవరితో పాటు? లోకస్తులతో పాటు. మనం కూడా ఒకప్పుడు లోకస్తులమే, పాపం చేసిన వాళ్ళమే. వారితో పాటు కలిసి మనమందరము శరీరాన్ని అనుసరించి మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మౌనము ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు. అదనమాట. మనము దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉంటుంది. ఎందుకు దేవుని ఉగ్రత కిందికి వెళ్ళిపోయాం మనము? ఒకటి, శరీరం యొక్క, మనుషు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి తాపత్రయపడ్డాము. ఆ లోక సంబంధంగా బతికే మందలతో పాటు పాపం చేసుకుంటూ, కాబట్టి దేవుని ఉగ్రత కింద ఉన్నాం. యేసు ప్రభు వచ్చి కలవరి శిలువలో మన ఉగ్రత పాత్ర ఆయన తాగి, మన నిమిత్తం ఆయన ఉగ్రత భరించి మనల్ని ఉగ్రత నుండి విడిపించాడు. లూకా సువార్త 22వ అధ్యాయం. ఆ ఉగ్రత పాత్ర యేసు ప్రభువు స్వీకరించాడు. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. కాబట్టి నువ్వు రక్షణ అని మాట్లాడేటప్పుడు, యేసు శిలువ మరణంనందు విశ్వాసం అని చెప్పేటప్పుడు నీవు ఇవి గ్రహించాలి. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతే దీన్ని తొలగించు అంటున్నాడు. ఎన్నో వచనం అది? లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుతాం.
42 నుండి రాతివేత దూరం వెళ్ళి, అపోస్తలుల యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి, మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. లూకాసు వార్త 22:41. ఈ గిన్నె అదనమాట. ఈ గిన్నె ఏదుంది? గిన్నె యేసుప్రభు దగ్గర ఉగ్రత పాత్ర. మానవ జాతి అందరి మీద దేవుడుకున్న ఉగ్రత ఆ పాత్రలో పోయబడి, ఆ పాత్ర యేసుప్రభు దగ్గరికి తెచ్చిపెట్టాడు దేవుడు. తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె తీసేయి, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించి యేసుప్రభు దగ్గరికి బలపరిచాడు. ఈ గిన్నెలో ఉన్న ఉగ్రత నువ్వు తాగాల్సిందే. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో దేవుని ఉగ్రత పాత్రను యేసుప్రభు తాగాడు. ఆయన మన నిమిత్తము మన ఉగ్రత పాత్రని తాగాడు కాబట్టి మనకి ఉగ్రత నుండి రక్షణ. నరకం నుండి రక్షణ కాదు. చాలా మంది ఏం చేస్తారంటే యేసుప్రభుని నమ్ముకో నరకం నుండి తప్పింపబడతావు అంటారు. మనుషుల కోసం దేవుడు నరకాన్ని చేయలేదు. నరకం మనుషుల కోసం కాదు చేసింది దేవుడు. అపవాదికి వాణి దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండన అది మనుషుల కోసం చేయలేదు. మనుషుల కోసం దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడు. తన ఉగ్రత నుండి రక్షింపబడే ఏర్పాటు చేశాడు. మనల్ని ప్రేమించి దేవుడు అదన్నమాట. కాబట్టి నీకోసం ఏం ఏర్పాటు చేశాడో నువ్వు గుర్తించి దాన్ని అందిపుచ్చుకోవాలి. చదువుతాం ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మన కోసం ఏమి ఏర్పాటు చేశాడు? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం క్రీస్తు ద్వారా రక్షింపబడాలని ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడింది. 9వ వచనంలో ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు గాని అదన్నమాట. రక్షణ పొందడానికే సమస్త మానవ జాతిని రక్షించాలనే కోరిక దేవుడిది. అందుకని మనుషులందరి పాపములకు తగిన ఉగ్రత యేసు ప్రభు మీద మోపి ఆయనను నలగొట్టి ఆయన రక్తము ద్వారా మనుషులని విమోచించడానికి రక్షించడానికి ఏర్పాటు చేశాడు. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆ ప్రేమ యావత్తు క్రీస్తు శిలువ మరణంలో ప్రత్యక్షం చేశాడు అన్నమాట. కాబట్టి దేవుని ఉగ్రత నుండి రక్షింపబడే ఏర్పాటు క్రీస్తు శిలువ మరణంలో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. 8 నుంచి చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులముగా ఉండంగానే, అది మనం ఇంకా పాపులంగా ఉండంగానే మన కొరకు క్రీస్తు శిలువ మీద చనిపోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 4వది యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఒకప్పుడు పాపులము, ఇప్పుడు విశ్వాసం ఉంచాము, నీతిమంతులం అన్నమాట. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతూ అన్నమాట. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన
దేవునితో సమాధానము శిలువ మరణం వల్లనే వచ్చింది. దేవుని ఉగ్రత నుండి రక్షణ శిలువ మరణం నుండి వచ్చింది. పాపి నీతిమంతుడిగా అయ్యింది శిలువ మరణం ద్వారానే. కాబట్టి బాప్తిస్మం పొందే వ్యక్తి శిలువ మరణంలో ఏం జరిగింది, ఇవన్నీ తేటగా గ్రహింపు కలిగి బాప్తిసం తీసుకోవాలా. ఉదయం ఒక వీడియో చూసా, ఒక ఆయన బాప్తిసం ఇస్తున్నాడు, మరో ఆయన తీసుకుంటున్నప్పుడు ఈయనే మాట్లాడుతున్నాడు. అన్ని సువార్తి కూడా చెప్తున్నాడు, యేసుని సొంత రక్షకుడని అంగీకరించావా? ఆయన అంటున్నాడు అంటున్నాడు. ఆయన పలికిస్తే పలుకుతున్నాడు. ఈయన తెలియదా నీకు? వినలేదా వాక్యం? శిలువ మరణంలో ఏం జరిగింది గ్రహింపు కాలేదా? గ్రహింపు కాకపోతే నీ బాప్తిస్మం చెల్లదు. కాబట్టి మనుషులు ఆ రోజున ఇతని సర్పమును నిదానించి చూస్తే రక్షణ పాపం కాటు నుండి, ఈ రోజున పాపము నుండి దేవుడు ఉగ్రత నుండి రక్షింపబడాలంటే క్రీస్తు శిలువ మరణంలో ఏం జరిగిందో తేటగా నిదానించి చూడాలి. శిలువ మరణాన్ని నిదానించి ఏం జరిగింది దాంట్లో ఏం జరిగింది. కాబట్టి దయచేసి మనలో ఎవరు మోసపోవద్దు. శిలువ మరణంలో ఏం జరిగిందో నువ్వు తేటగా గ్రహించితే అప్పుడు నీ బాప్తిస్మము రక్షణకరంగా ఉంటుంది. గ్రహింపు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గ్రహింపు లేని వాళ్ళు అదిగో మునుపు చెప్పినప్పుడు జీవన వ్యాపారంలో చిక్కుకుంటారు, పాపంలో చిక్కుకుంటారు, సులువుగా చిక్కులు పెట్టు పాపాలతో అటు ఇటు కొట్టబడుతూ ఉంటాడు. కొట్టబడుతున్నాడంటే కారణం ఏంటి? గ్రహింపు కాలేదు. కాబట్టి క్రీస్తు శిలువ రక్తము నందలి విశ్వాసం చేత మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునితో సమాధానం వస్తుంది. ఇది సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇత్తడి సర్పం గురించి చెప్పినప్పుడు అది క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యంగా ఉందని కొత్త నిబంధనలో ప్రభువు చెప్పాడు. ఈ రోజున రక్షింపబడాలంటే ఆయన శిలువ రక్తం నందు విశ్వాసం ఉంచాలా. కాబట్టి ఇటు ఒకదానికొకటి, అటు పాత నిబంధనలో ఇశ్రాయేల్ చరిత్ర, ఇటు కొత్త నిబంధనలో దానికి సాదృశ్యమైన సంఘటనలు, ఇలాగ బేరీజ్ వేసుకుంటూ దగ్గర పెట్టుకొని చదివితే అర్థమవుతుంది సంఖ్యాకాండమే కాదు, ఏ పుస్తకమైనా. మనమేం చేస్తాము? ఏదో కూర్చుంటాం, ఏదో 10 వచనాలు చదువుతాం, వెళ్ళిపోతాం. ఏమర్థమైంది 10 వచనాలకి 2 వచనాలకి నీకు సందేశం? నీకేమో లోకమే ఎక్కువ. కనీసం గ్రంథం దగ్గర కూర్చొని చదవాలనే భక్తి కూడా లేకపోయా. ఏమనంటే పైకి క్రైస్తవుడని బయట చెప్పుకునేది. గ్రంథం చదవని భక్తి ఏం భక్తి? అది మాయదారి భక్తి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, గ్రంథంను క్షుణ్ణంగా చదవడం నేర్చుకోవడం అనేది ఒక క్రైస్తవునిగా, భక్తిపరుడిగా మనకు తగినది. దేవుని చిత్తం ఏంటో, ఆయన మనిషి ఏంటో గ్రంథంలో తేటగా తెలియజేయబడింది. చదవాలా. అర్థం కాకపోతే అర్థం చెప్పేవారి దగ్గర క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి. ముందుకు అర్థం కాకపోయినా ఒక చదువుకుంటూ పోయేది కాదు. ఒక ఆయన 300 సార్లు చదివాడంట బైబిల్. ఏసే తండ్రి అంటాడు. 300 సార్లు చదివినా ఏసే తండ్రి అనా? తండ్రి వేరే క్రీస్తు వేరే అనే జ్ఞానం కూడా లేకపోయా మనిషికి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఎవరి సంగతి మనకు అనవసరం. కానీ మనం మాత్రము మనం నేర్చుకుంటున్నప్పుడు గ్రంథాన్ని తేటగా ఏది ఎక్కడ అనేసి క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను దాటిపోతున్నా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం అయిపోయింది. 22వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు బిలాం చరిత్ర ఉంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు, లేదా 25 వరకు. బిలాం
బిలాము చరిత్ర. బిలాము చరిత్ర. బిలాము అనేవాడు సోదెగాడు. సోదెగాడు అంటే ఏమంటాం మనం వాడిని? సోదెగాడు. సోద చెప్తాడు. సోద చెప్తామని ఊళ్ళోకి వస్తుంటారే, అలాగున్నా ఆ రోజున మోయాబు ప్రాంతంలో, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, కాదేశు బర్నయ్య దగ్గరకు వచ్చారు కదా వీళ్ళు ఇశ్రాయేలీలు. ఆ కాదేశు బర్నయ్య నుండి వాళ్ళు నేరుగా మోయాబు మైదానానికి వచ్చారు. మోయాబు మైదానం. ఎక్కడికి వచ్చారు? మోయాబు మైదానం. మోయాబు దేశపు రాజు బాలాకు. మోయాబు రాజు బాలాకు. ఈ బాలాకు ఇశ్రాయేల్ని చూచి గుండె అదిరిపోతున్నాడు. గుండె అదిరిపోతుంది బాలాకుకి, మోయాబు రాజుకి. ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మనిషికి, బాలాకుకి. ఏం చేయడానికి అర్థం కాకపోతే ఇదిగో ఈ సోదగాడు బిలాము, సోదగాని దగ్గరికి మనుషుల్ని పంపించాడు బాలాకు. బిలాము, ఇశ్రాయేలీలు అనే ఒక జనాంగము ప్రయాణమై ఇక్కడికి వచ్చారయ్యా, వారిని నువ్వు శపించాల. ఎందుకంటే నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడుతున్నారు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడుతున్నారు. కాబట్టి నీవు మా దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలా. బాలాకు బిలాము దగ్గరికి మనుషుల్ని పంపించి పిలిపించుకొని ఇశ్రాయేల్ని శపించాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. కానీ దేవుడు ఏం చేశాడంటే బిలాముకి సందేశం ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు బిలాముకి. బిలాము, ఇదిగో బాలాకు పంపించిన దూతలతో పాటు నువ్వు వెళ్ళొద్దు. ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రజలు, వారిని నేను ఆశీర్వదించాను, కాబట్టి నువ్వు వారిని శపించొద్దు, జాగ్రత్త సుమా, వెళ్ళొద్దు అని చెప్పాడు అన్నమాట దేవుడు. నీకు అర్థమవుతుందా? దేవుడు తన ప్రజల్ని కాపాడుకోవడానికి ఆయన మొదటుంటాడు. ఈ బాలాకు ఈ బిలాము అనేవాళ్ళు ఇశ్రాయేలీని శపించడానికి ఆలోచన చేస్తే దేవుడు పైనుండి ఇశ్రాయేలీల క్షేమం కొరకు బిలాముకి బుద్ధి చెప్పాడు అనమాట. బిలాముకి బుద్ధి చెప్పాడు, వెళ్ళొద్దు బిలాము, వెళ్ళొద్దు, వాళ్ళు నేను ఆశీర్వదించాను. కాబట్టి దేవుడు తన ప్రజలైన వారికి జరగబోయే ఏ కీడైనా ముందుగానే తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆ కీడు నుండి తప్పిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనము ఇదిగో ఈ సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. మన తెలివితో మనము రక్షింపబడము. దేవుని కృపను బట్టి, ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి మనము కీడు నుండి తప్పింపబడుతూ ఉంటాము. ఆ విషయం గుర్తించాలి మనం. దేవుడు తన ప్రజల్ని పరలోకంలో ఉన్నప్పటికీ కాపాడేవాడై ఉన్నాడు. ఆయన ప్రజలేమో భూమి మీద ఉన్నారు, ఆయనేమో పైన ఉన్నాడు. అలాగని వదిలిపెడతాడా? వాళ్ళని కాపాడతాడు. ఈ బాలాకు చేసిన ఈ చెడు ఆలోచనని దేవుడు బిలాము దగ్గరే బుద్ధి చెప్పాడు అన్నమాట. బిలాము వెళ్ళొద్దు. అయితే ఈ బిలాము ధనాపేక్ష కలిగినవాడు. దురాశ కలిగినవాడు. దేవునికి అవిధేయుడు.
దేవుడు సందేశం ఇచ్చాడు కదా వెళ్ళొద్దని. కానీ ఇతడు ఏం చేశాడంటే అతని మనసు అంగీకరించట్లే దేవుని మాటని. వీటి మీద ఆశ పెట్టుకున్నాడు. బాలాకు వెండి బంగారాలు ఇస్తానన్నాడు. ఇశ్రాయేలుని శపిస్తే వెండి బంగారాలు నీకు ఇస్తా అని చెప్పాడు బాలాకు. ఈ వెండి బంగారాల మీద మనసు ఉంది తనకి బిలాము. దేవుడేమో వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుని మాట గెలుస్తుందా, అతని హృదయం గెలుస్తుందా? వాస్తవానికి జరిగిన పరిస్థితి ఏంటంటే అతని హృదయ ఆలోచన చెప్పునే చేశాడు తప్ప దేవుని మాటకు విధేయత చూపలేదు అతని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక క్షమించండి 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. 15వ వచనంలో పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమందు త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము అదిగో దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడ్డాడు. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి అదనమాట. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు బిళ్ళాము అని చెప్పాడు. కానీ ఇతని మనసులో ఏమో వెళ్ళాలని ఉంది. ఆ దుర్నీతి వలన వచ్చే లాభము తన మనసులో ఉంది. ఏం చేస్తాడు ఈ బాలాకు? మరలా మరింతమంది మనుషుల్ని పంపించి మరలా బిలామును పిలిచాడు. బిలాము రా, వాళ్ళని శపించు, ఇదిగో నా ఇంట్లో ఉన్న వెండి బంగారాలు ఇస్తా నీకు. లోపల ఆశ ఉంది. దేవుడేమో వద్దంటున్నాడు. కానీ ఏం చేస్తాడు? దేవుని మాటకు అవిధేయుడై తన మనస్సులో నిశ్చయం చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, దేవుడా వెళ్తాను. దేవుడు ఏం చేస్తాడు? ఇక పోరా బాబు అన్నాడు. పో, అయితే గుర్తుపెట్టుకో, నేను వారిని ఆశీర్వదించాను కాబట్టి నువ్వు కూడా ఆశీర్వదించు. నీ నోట నా మాట ఉంచుతున్నా, పో అన్నాడు. పో అని చెప్పిన దేవుడు గాడిద మీద గంత కట్టుకొని బిలాము ఎక్కి పోతూ ఉన్నాడు మైదానం దగ్గరికి, మోయాబు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో దేవుడు ఏం చేశాడంటే గాడిదని దేవదూతను పంపించాడు. ఇది మార్గంలో గాడిద మీద మనిషి వస్తున్నాడు. ఆ బాలాకు యొక్క దూతలు కూడా వస్తున్నారు. వస్తూ ఉంటే దేవదూత పెద్ద ఖడ్గం చేత పట్టుకొని ఉంది. ఎందుకు? వస్తే బిలామును చంపాలని. మరి దేవుడే కదా వెళ్ళమన్నాడు, మరి ఎందుకు దేవదూతను పంపించాడు? ఏంటి పరిస్థితి? వెళ్ళమని చెప్పింది ఆయన, దేవదూతను పంపించి చంపమని చెప్పింది ఆయన. అంటే రెండు చేస్తాడు ఆయన? కాదు, గుర్తుపెట్టుకో. బిలాముకు బుద్ధి చెప్పడానికి ఆలోచన చేశాడు దేవుడు. అతని మనస్సుని సంపూర్ణంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు దేవుడు. భయం పుట్టించైనా మార్చాలని ఆలోచన చేశాడు. మనిషి యొక్క మారు మనసు కోసం దేవుడు ఎదురు చూస్తాడు తప్ప మానవుణ్ణి సంపూర్ణంగా తీసేయాలన్న ఆలోచన ఆయనకు ఉండదు. మనుషుని సంహరించే దానికంటే వాడు మారు మనసు పొందితే సంతోషించేవాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో, ఆదాము నుండి మనం చూస్తే దేవుడు మనిషి యొక్క మారు మనసుల గురించి ఆలోచన చేస్తున్నాడు తప్ప వాడిని శిక్షించడానికి ఆలోచన చేయాల. ఆదాము పండు తిన్నాడా? తిన్న తర్వాత దేవుడు ఏమడిగాడు? ఆదాము నేను తినొద్దన్న పండు తిన్నావా అని సూటిగా అడిగాడు. అప్పుడు ఆదాము ఏమనాలా? అవును తండ్రి, తిన్నాను, తప్పు అయిపోయింది అని అంటే బాగుండేది. మారు మనసు పొందింటే బాగుండేది.
మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ మారు మనసు పొందలేదు ఆదాము. 2, కయ్యను తన తమ్ముడైన హేబేల్ని చంపాడు. అయిపోయింది, హత్య జరిగింది, రక్తం భూమి మీద ఒలికింపబడింది. దేవుడు కయ్యను దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమని? నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగాడు. దేవుడికి తెలియదా హేబేల్ ఏమయ్యాడో? తెలుసు. మరి ఎందుకు అడుగుతున్నాడు? తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందుతాడేమోనని ఎదురు చూశాడు కయ్యూను విషయంలో. కానీ కయ్యూను ఏం చేశాడంటే, అహంకారం కలిగిన హృదయం అది. నా తమ్ముడికి నేను కావాలిగా అన్నా అన్నాడు. అవునయ్యా, చంపానండి, తప్పు అయిపోయింది, నాకు తెలియదు, రాయి తీసుకొని కొట్టాను, చనిపోయాడు నా తమ్ముడు అని పశ్చాత్తాపడి మారు మనసు పొందింటే బాగుండేది. దేవుడు అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందడానికి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకున్నాడు. అలాగున మానవ జాతి మారు మనసు కోసం ఎదురు చూసే దేవుడు ఇలా విషయంలో కూడా ఆయన మారు మనసు కోసం ఆలోచన చేశాడు. కానీ మనుషుడు అక్కడ మాత్రము భయపడ్డాడు. దేవదూతను చూసి కళ్ళు తెరుచుకొని గాడిద మాట్లాడేసరికి తేరుకొని అయ్యో తప్పైపోయింది పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలా. పశ్చాత్తాపం వేరే, మారు మనసు వేరే. చేసిన పాపమును పదే పదే గుర్తు తెచ్చుకొని ఏడ్చేది పశ్చాత్తాపము, ఇక మీదట ఆ పాపం చేయకోకుండా బతికేది మారు మనసు. 2 ఒకటే కాదు. సొంతం ఇలాగ రాయబడింది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. అదనమాట, దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అదనమాట. ఏమవ్వాలంటే మనుషుడు మారు మనసు పొంది రక్షింపబడాలా. అదే ఆయన యొక్క సంతోషం అంట, సంతోషం. కాబట్టి బిలాముకు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, కానీ అతను ఏం చేశాడంటే తప్పును ఒప్పుకున్నాడు, కానీ మారు మనసు పొందలా. మారు మనసు అంటే అక్కడే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? 23వ వచనం మరొకసారి. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని. అదనమాట, ప్రవర్తనని దిద్దుకోవడం మారు మనసు. ప్రవర్తనని దిద్దుకోవడం మారు మనసు. సరే, తప్పు చేశావు, ఒప్పుకున్నావు, ఏడ్చావు, పశ్చాత్తాపడ్డావు, మంచిదే. ఇక మీదట నీ జీవిత కాలంలో ఆ తప్పు జరగకోకుండా జాగ్రత్త పడాలా. ప్రవర్తనలో మార్పు రావాలా. అది మారు మనసు అంటే. మనందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని 30 వెండి నాణేలకి అప్పగించాడు, ధనాపేక్ష కలిగి. అప్పగించిన తర్వాత ఆయనను కొరడాతో కొడుతూ ఉంటే దూరం నుండి చూచాడు. అయ్యో, నిర్దోషిని నేను అప్పగించానే, నిరపరాధిని అప్పగించానే అని మనసులో ఆలోచన చేసుకుని ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణేలు తీసుకెళ్ళి పరిసయ్యుల దగ్గర, అధికారుల దగ్గర చల్లేశాడు. నాకు వద్దు, ఇవి తీసుకోండి మీరే, ఆయన విడిచిపెట్టండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? అవి నీ దగ్గర పెట్టుకో, మాకెందుకు, ఆయన్ని విడిచిపెట్టేది లేదన్నాడు. ఏడ్చాడు ఇస్కరియోతు యూదా, పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలా. పోయి కొండ దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఊరేసుకొని చచ్చాడు. పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందాల. ప్రవర్తనలో మార్పు రాలా. అప్పుడు వెళ్ళి ఆయన్ని సిలువేసుకుంటే వెళ్ళి, ప్రభువా నా తప్పయింది క్షమించనింటే అపోస్తలులో ఒకడుగా ఉండేవాడు ఇస్కరియోతు యూదా. ఏమయ్యాడు ఇప్పుడు? ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు, నిత్యత్వాన్ని తాకట్టు పెట్టాడు. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు ప్రభు అయిన యేసు. భోజనపు బళ్ళ దగ్గర కూర్చున్నప్పుడే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడే పరీక్షించుకో అన్నాడు ఇస్కరియోతు యూదాని. పరీక్షించుకోవాలా. ఈ రోజున మనకి
ఈ దినం అయిపోతుంది, రేపు మరుసటి రోజు దినాలు పొడిగిస్తున్నాడు దేవుడు. ఎక్కడ లోపం ఉందో దాన్ని దిద్దుకొని బతకాల్సిన అవసరం ఉంది మనకి. మనం మాత్రం కాలం గడుపుతూనే ఉన్నాం. రోజులు గడుస్తున్నాయి, నెలలు పోతున్నాయి, సంవత్సరాలు తరిగిపోతున్నాయి. మారు మనసు రావట్లా, ప్రవర్తనలో మార్పు జరగట్లా. కానీ ఆదివారం ప్రార్థన అంటే ప్రార్థన. ఏది జీవితంలో మార్పేది? నీ ప్రవర్తనలో మార్పేది. మారు మనసుకు టైం ఇస్తే దేవుడు దాన్ని వృధా పోనించుకొని నీ శరీర సంబంధమైన వాటి కోసం నా కాలాన్ని ఉపయోగించుకొని వ్యర్థంగా పోనిస్తే ఏమైపోతావు? దేవుడు మారు మనసు పొందువాని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో, ఎంత ఎదురు చూస్తూ ఉంటాడో ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయం. కాబట్టి ప్రియులారా, నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, బిలామును కూడా దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు బిలాము. ఇస్కరియోతు యూదా గురించి చూస్తున్నాం మనం ఇప్పుడు. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందలా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. 3వ వచనంలో, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపుడయ్యాడు. పెద్దల యొద్దకును మరలా తెచ్చి అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పాను. పారవేసి ఏం పెట్టుకున్నాడు? ఒడి పెట్టుకున్నాడు. వెళ్ళి యేసుప్రభు దగ్గర, ఇంకా బతికే ఉన్నాడు కదా యేసుప్రభు, అప్పుడు వెళ్ళి ప్రాధేయపడింటే, ప్రభువా తప్పయింది, నేనే అప్పగించేవాడిని, అప్పగించాను, నన్ను క్షమించు అన్నింటి ఎంత బాగుండేదో. ఉద్యోగం నిలిచి ఉండేది, అపోస్తలుడుగా ఉండే ఉద్యోగము నిలిచి ఉండేది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు కాలాన్ని ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మనలో ఎక్కడ లోపం ఉందో దాన్ని దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందమని అవకాశం ఇస్తున్నాడు ఆయన. ప్రవర్తన దిద్దుకోని ఆయన మునుపటి దినం కంటే ఈ దినం ఒక మెట్టు ఆత్మ సంబంధంగా జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఉపయోగించుదాన్ని. గత జీవితం కంటే ఇంకా దారుణంగా దిగజారిపోయే పరిస్థితులు మానవుడు. విశ్వాసం రాను రాను పెరగాలి. దినాలు పోయే కొద్దీ మనుషుడు దైవ స్వభావంలోనికి మార్పు చెందాల. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు బిలాముకి, తను దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత బిలాము ఏం చేశాడంటే, తన మనసులో ఉన్న దాని ప్రకారంగా బాలాకు దగ్గరికి వెళ్ళాడు. బాలాకు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని శపించమని బాలాకు చెప్పాడు కదా. అలా చేయకోకుండా ఇప్పుడు భయం ఉంది కొంచెం మేరకు. ఆ భయంతో ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించాడు. ఎన్నిసార్లు? సంఖ్యాకాండం చదువుకొని రమ్మని చెప్పాను మీకు. ఎంతమంది చదువు వచ్చారో తెలియదు నాకు. ఎన్నిసార్లు ఆశీర్వదించాడంటే 3 సార్లు ఆశీర్వదించాడు. ఇతనేమో శపించమంటాడు, బిలామేమో దేవుని ఆజ్ఞ మేరకు ఏం చేశాడు అనమాట, ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం వరకు అదే జరిగింది. అప్పుడు బాలాకుకి కోపం వస్తుంది. నిన్నెందుకు పిలిపించాను నేను? వారిని శపించడానికి కదా. నువ్వేం చేశావు? ఈ ముమ్మారత వారిని ఆశీర్వదించావు. దయచేసి పైకి లే, పదండి ఇంటికి పద అని బిలాముని వెనక్కి పంపించేసాడు.
బిలాము పోతూ పోతూ ఏం చేశాడంటే, దేని మీద ఆశ కలిగిన వాడు? ధనాపేక్ష కలిగిన వాడు. ధనాపేక్ష కలిగిన వాడు ఏం చేశాడంటే, బిలాము బాలాకుకి దుర్బోధ చేశాడు. దుర్బోధ చేశాడు. బాలాకిట్రా, నేను వాళ్ళని శపించలేనయ్యా, ఎందుకంటే వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, వారి పక్షాన ఉన్నాడు, నేను శపించలేను. అయితే ఒకటి చెప్తా, ఇట్లా చెవిచ్చాడు. చెవిస్తే చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో మోయాబు కన్యకలు ఉన్నారు కదా, యవనస్తురాండ్లు, అందగత్తెలు, వారిని ఇశ్రాయేలీయుల సైన్యంలోనికి పంపించు. తర్వాత మీ దేవతలకు బలి అర్పిస్తారు కదా, మీరు పండుగలు చేసుకుంటారు కదా, ఆ పండుగలకి ఆ యవనస్తురాండ్ర చేత ఇశ్రాయేలీయులను ఆ పండుగకి ఆహ్వానించమని చెప్పు. బయలుదేవతకు పూజ చేయడానికి ఇశ్రాయేలుని పిలిపించుకుంటారా, అప్పుడు వారు పాపం చేస్తారు. పాపం చేస్తే దేవుడే వారిని ఇశ్రాయేలుని శిక్షిస్తాడు. దుర్బోధ చేశాడు అన్నమాట. ఎప్పుడైతే దుర్బోధ చేశాడో, ఆ దుర్బోధకి బాలాకు డబ్బులు ఇచ్చి పంపించేసి, దాన్నే ఏమన్నాడంటే బిలాము బోధ అన్నాడు. బిలాము బోధ. మనం క్రొత్త నిబంధనలో ప్రత్యేకించి అపోస్తుల బోధ, దేవుడు ఏర్పాటు చేసిన బోధ, దానికి వ్యతిరేకమైనది, దానికి భిన్నమైనది అబద్ధ బోధ. ఆ రోజున బిలాము ఎలాగైతే దుర్బోధ చేశాడో బాలాకుకి, అలాగనే ఈరోజు అబద్ధ బోధకులు మన మధ్యలో ఉండి అనేక మంది ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు నమ్ముకో, నీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, యేసుప్రభు నమ్ముకో, మీ ఇల్లు ఉప్పొంగుతుంది, నీ ఆవు ఇండుతుంది, శరీర సంబంధమైన దురాశలు చూపించి మనుషుని క్రీస్తులో నీళ్ళలో ముంచడానికి, లోకంతో వ్యభిచారం చేసే పరిస్థితులు అనమాట అవి. ఆ రోజున భౌతికమైన వ్యభిచారం చేయమని బిలాము బాలాక్కి బోధించాడు. ఈ రోజున అబద్ధ బోధకులు లోకంతో కలిసిపోయి, ఏం కాదులే పాపం చేయి, లోకంతో ఆచారాలు చేయొచ్చు, ఏం కాదు, బర్త్డేలు, వివాహ దినాలు, ఇదిగో ఈరోజు ఉదయం చెప్పానే పుష్పవతి కార్యక్రమాలు, దావతి ఫంక్షన్ అంటే పిల్లవాడు, మగ పిల్లవాడు వయసు వచ్చిందంటే దావతి ఫంక్షన్ చేస్తారు. ఇలాగున్న లోక ఆచారాలతో, విగ్రహ సంబంధమైన వాటితో కలిసిపోతే ఏం తప్పు లేదు అని మాట్లాడే అబద్ధ బోధకులు ఉన్నారు. విగ్రహార్పితాలు తినమని చెప్పే అబద్ధ బోధకులు ఉన్నారు. ఎందుకంటే మనుషులకు అవే కావాలా, ఏవి కావాలా? అందరితో కలిసిపోయి బతుకుతూ పాప క్షమాపణ కావాలా? కుదురుతుంది? అది కుదరదు. చదువుతాం, ఇలాగ రాయబడింది. బిలాము చేసిన బోధ 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. దుర్బోధ చేశాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాను. మొదటి వచనం నుండి, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా, అదనమాట, ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. అదిగో ఎవరు బోధించారు ఈ బోధ? బిలాము బోధి. ఎవరికి? బాలాకుకి. ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలిస్తే, అదిగో భోజనం చేసి వారి దేవతకు నమస్కారం చేశారు ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారికి చేసిన కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి, మనుషులు పక్కన పెట్టి, శరీర సంబంధమైన కోరికలతో మోయాబు స్త్రీలతో వ్యభిచరించి వారి బయలుదేవతలకు ఆరాధన చేయడానికి, పూజించడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని కోపం రగిలింది. తెగులు పంపించాడు వారి మధ్యలోకి. తెగులు అందరినీ సంహరిస్తుంది.
కాబట్టి బిలాము బోధ ఆ రోజున ధనాపేక్ష కలిగి బోధించిన బోధ అది. ఈ రోజున మనుషులు బోధకులైన వాళ్ళు, సువార్థికులు అని చెప్పుకుంటున్న వాళ్ళు భౌతికమైన ధన సముపార్జన కోసము మనుషుల్ని మోసగిస్తారు. నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నిన్ను ఉప్పొంగిచ్చి నీ దగ్గర డబ్బులు లాక్కొని, అది మనకు తెలియదు. మనమేమంటాం, సువార్థికుడు కదా, బోధకుడు కదా, పాస్టర్ కదా అంటాం. లోపల మనసులో ఉన్నది నీకు ఎలా తెలుస్తుంది? నీకు అది తెలియాలంటే గ్రంథం చదవాలి, అపోస్తుల బోధ తెలియాలి. లేకపోతే ఏం చేస్తావు? ఆ రోజున బాలాకు ద్వారా ఏ విధంగా పాపం జరిగిందో బిలాము బోధన బట్టి ఈ రోజున అలాగే వారు ప్రాణం పోగొట్టుకున్నారు. ఈ రోజున మనము నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం అబద్ధ బోధన విని. చదువుతాం ఇలాగ రాయబడి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో బిలాము బోధ గురించి పరిశుద్ధాత్మ చెప్తూ ఉన్నాడు. ఆయనను నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉంది. పెర్గములో ఉన్న సంఘపు దూతకు చెప్తున్నాడు అనమాట. అదేమనగా ఒకటి, విగ్రహార్పితాలు తినొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు అని బోధ చేశాడు. 2, జారత్వం చేయనట్లును అదనమాట. ఇశ్రాయేలుని ఉరిలో దింపు ఉరియమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. అదనమాట సమాచారం. ఎక్కడ సంఖ్యాకాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం? ఎందుకు ఇక్కడ రాశాడు ఆయన? మొదటి శతాబ్దంలో అబద్ధపు బోధకులు అనేక మంది సంఘంలోకి ప్రవేశించి విగ్రహార్పితాలు తినొచ్చు, జాగ్రత్తం చేయొచ్చు, శరీరము పాపం చేస్తే ఆత్మకి పాపం అంటుకోదు, దుర్బోధలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో శరీరం తప్పు చేస్తేనంట ఆ పాపము ఆత్మ కట్టదంట. కట్టదా? దుర్బోధ అది. కాబట్టి జాగ్రత్తం చేయబడి ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని ఆ రోజున బిలాము ఏం బోధించాడో ఈ రోజున కూడా అనేకమైన అబద్ధ బోధకులు వచ్చారు. పెర్గము సంగమా, నీ మధ్యలోకి బిలాము బోధకులు ఉన్నారు, బిలాము బోధ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? అంగీకరించావు అని చెప్పాడు పెర్గము సంఘం గురించి మాట్లాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, బిలాము బోధను అనుసరించేవారు నీ మధ్యలో ఉన్నారు. కాబట్టి పేతురు గారు 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆనాడు అబద్ధ ప్రవక్తలు ఉండేవాళ్ళు, ఈ రోజున అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు ధన సముపార్జన కోసము అబద్ధాన్ని బోధించిన వాళ్ళు, ఇశ్రాయేలుకు ఉరియడ్డిన వాళ్ళు ఈ రోజున మీ నిత్య జీవాన్ని పాడు చేసేవాళ్ళు. మీరు పరలోకానికి వెళ్ళకోకుండా భౌతికమైన వాటిని మీద మీ దగ్గరికి పెట్టి వీటిని కోసం చూడండి, యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పి. ఆ రోజున ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డిన వాడు బిలాము బోధ అయితే, ఈ రోజున అబద్ధపు బోధ మన నిత్యత్వానికి ఉరి ఒడ్డుతుంది, ఉరేస్తున్నాడు. మనమే మంచి పాస్టర్ అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం బ్రేక్ తీసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ వచనంలో, మరియు అనేకమైన అబద్ధ ప్రవక్తలు మనుషుల్లో ఉండిరి, ప్రజల్లో ఉండిరి, మీలోను అబద్ధ బోధకులు. అదనమాట, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. అనేకులు అదిగో అబద్ధ బోధకుల పోకిరి చేస్తున్న అనుసరించి నడుతురు. సత్య మార్గం దూషింపబడుతుంది. అదిగో అధిక లోపులు, లోభత్వం కలిగిన వారు, ధనాపేక్ష, పిసినారితనం, కల్పనా వాక్యం చెప్తారు. అపోస్తలులు చెప్పరు. మీ వల్ల లాభం సంపాదించుకోవచ్చు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు అన్నమాట.
కాబట్టి అబద్ధ బోధకుల యొక్క స్వభావ లక్షణాలు పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో తేటగా చదివితే అర్థమవుతుంది మనకి. వారి స్వభావం ఎట్లుంటుంది? ధనాపేక్ష కలిగిన వాళ్ళు, లోభత్వం కలిగిన వాళ్ళు, ఆ సత్య మార్గాన్ని మీ నుండి తప్పించి అబద్ధ బోధనను మీ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. వారికి నాశనము, వారిని వెంబడించిన మీకును నాశనమే. కాబట్టి ఈ రోజున మనము బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా. నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్త చూడాలా. బైబిలే చెప్తారు అందరూ, అంత బైబిలే, అన్ని సంఘాలు ఒకే. అది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తలుల బోధ కరెక్ట్, మిగతా ఏ బోధ దేవుడి సంబంధమైనది కాదది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, అంత్యకాలమున అపాయకరము కాలము వచ్చునని గుర్తించు. అది కడవరి దినములలో అబద్ధికుల వేషధారుల వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును అది లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని అదనమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో తిమోతికి ఉత్తరం తెలియజేశాడు. కడవరి కాలంలో అనేకులు అబద్ధ బోధకులు వస్తారు. వచ్చి వారు ఏం చేస్తారు? మనుషుల్ని మోసగిస్తారు. అనేక మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. ఆత్మ చెప్తుంది, పరిశుద్ధాత్మ. కాబట్టి నాయన జాగ్రత్త తిమోతి అని చెప్పాడు అనమాట. కాబట్టి మనం వింటున్నది అపోస్తలుల బోధన కాదా, లేఖనానుసారమైన బోధన, లేకపోతే మనుషులు కల్పించి చెబుతున్నదా అని పరిశీలన చేసే దృష్టి మనకు ఉండాలా, లేకపోతే మోసపోతాం. కాబట్టి మనలో ఎవరు మోసపోకూడదని ఆ రోజున ఇశ్రాయేలీలు దేవుని వ్యతిరేకంగా మోయాబు స్త్రీలతో వ్యభిచరించి పాపం చేశారు. ఆ రోజున 24,000 మంది చనిపోయారు. ఒక రోజున 24,000 మంది, ఒక్కరోజే 24,000 మంది. దేనికోసం? వ్యభిచరించినందున. ఈ రోజున మనము లోకంతో కలిసిపోకూడదు, అది వ్యభిచారం. ధనాపేక్ష కలిగి ఉండకూడదు, అది వ్యభిచారం. లోభత్వం కలిగి ఉండకూడదు, అది వ్యభిచారమే. విగ్రహారాధనతో సమానం. భౌతికమైన బలులు, విగ్రహాలు కనిపిస్తున్న, లోకస్తులు అర్పిస్తున్న బలుల విషయంలో జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి ధనాపేక్ష లేని వారిపై విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా ఉంటూ, జాగ్రత్వానికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగించవాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకోవచ్చు. ఈ మాటలు ముగిసుకోవాలి. భోజనం తర్వాత మరలా వచ్చి సంఖ్యాకాండం 26వ అధ్యాయము నుంచి 36వ అధ్యాయం వరకు సందేశం చూడబోతాం. ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. నాయన పాపముల చేత, అపరాధముల చేత